సుమారు రాష్ట్ర సీఎం గారు నిన్నటి నుంచి కూడా పడుకోకుండా అధికారులను పడుకోనివ్వకుండా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో 90 నుంచి 100, 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి కాబట్టి బిల్డింగ్ కానీ ఏం చిన్న ఇళ్ళు ఉన్నప్పటికీ ఏదైనా శిథిలావస్థలో ఉన్న గోడలు కానీ అవి ఏమున్నా సరే అధికారులు ఐడెంటిఫై చేసి వాళ్ళని షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళటం, అదేవిధంగా స్కూల్ మధ్యాహ్న పథకానికి వంటలు వండే స్టాఫ్ను కూడా అక్కడ పెట్టి వంటలన్నీ కూడా సిద్ధం చేయడానికి అన్ని రెడీగా ఉన్నాం. అదేవిధంగా 13 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 11 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా మనం ఈ యొక్క రాష్ట్రానికి అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే కమ్యూనికేషన్ ఏమైనా దెబ్బతింటే మొబైల్ నెట్వర్క్లు కూడా అందుబాటులో ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రతి చోట కూడా హెల్త్ కేర్ అనేది ముఖ్యం కాబట్టి అక్కడ మెడికల్ క్యాంపులను కూడా ప్రతి విలేజ్కి ఒక మెడికల్ క్యాంప్ను కూడా అందుబాటులో చేయడం జరిగింది. విద్యుత్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా నేవీ, ఆర్మీ నుంచి కూడా రేపు స్టాఫ్ని దింపడం జరుగుతూ ఉంది. సీఎం గారు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, నాయకులందరూ అప్రమత్తంగా ఉన్నాం. ఏ పరిస్థితుల్లో అన్నా దాన్ని ఫేస్ చేసి ప్రాణ నష్టం అనేది జరగకుండా చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు లోకేష్ గారు, మంత్రివర్యులు 4 రోజులు పిల్లలకు సెలవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టం చేసి ఇంటి వద్దే ఉంచాలని పిల్లలు నా విన్నపం.